గురువారం ఓటింగ్ మొత్తం తారుమారు అయిపోయింది అబ్బా. అసలు ఫస్ట్ ప్లేస్ చేంజ్ అయిపోయింది. అసలు చాలా గట్టిగా పడుతుంది గురువారం ఓటింగ్ అయితే. మిస్టికల్ ఓటింగ్ కూడా చాలా గట్టిగా పడుతుంది అండ్ జియో హాట్స్టార్ ఓటింగ్ కూడా చాలా గట్టిగా పడుతుంది. ఈ గురువారం ఓటింగ్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పొజిషన్లో తనూజకి చాలా గట్టిగా పడుతుంది ఓటింగ్. మిస్టికల్ ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది. జియో హాట్స్టార్ ఓటింగ్ కూడా చాలా గట్టిగా పడుతుంది. కర్ణాటక నుంచి చాలా గట్టిగా వేస్తున్నారు ఓటింగ్ అయితే అండ్ ఇతర దేశాల నుంచి కూడా చాలా గట్టిగా వేస్తున్నారు తనూజకి అయితే. అండ్ సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ అయితే ఉన్నాడు. కళ్యాణ్కి తనూజకి 2% డిఫరెన్స్ అయితే ఉంది ఓటింగ్ అయితే. కళ్యాణ్కి అయితే ఓటింగ్ తగ్గిపోయింది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు అండ్ కళ్యాణ్కి లోకల్ నుంచి అయితే చాలా ఎక్కువ ఓట్లు పడుతున్నాయి కానీ ఇతర దేశాల నుంచి ఓటింగ్ అయితే అసలు సరిగ్గా పడట్లేదు. అండ్ థర్డ్ పొజిషన్లో డెమోన్ పవన్ ఉన్నాడు అబ్బా. డెమోన్ పవన్కి ఓట్లు పడుతున్నాయి, చాలా గట్టిగా పడుతున్నాయి. అండ్ కళ్యాణ్కి డెమోన్కి ఓటింగ్ అయితే అంత తక్కువ డిఫరెన్స్ అంటూ ఏం లేదు, చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉంది. కళ్యాణ్ ఒక్కడే కామనరా కాదు కదా, డెమోన్ పవన్ కూడా కామనరా కదా. డెమోన్ పవన్కి ఎందుకు ఓట్లు వేయకూడదు, ఎందుకు విజయం సాధించినా చేయకూడదని చెప్పి కళ్యాణ్కి వేయాల్సిన ఓట్లనే డెమోన్ పవన్కి వేస్తున్నారు. కళ్యాణ్ ఓట్లు సగం డెమోన్కే పడుతున్నాయి, అందుకని కళ్యాణ్ అయితే సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసాడు. అండ్ ఫోర్త్ ప్లేస్లో ఇమానుయల్ ఉన్నాడు. ఇమానుయల్ కూడా ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది. మిస్టికల్ ఓటింగ్ చాలా బాగా పడుతుంది అండ్ జియో హాట్స్టార్ ఓటింగ్ కూడా గట్టిగా పడుతుంది. డెమోన్కి ఇమానుయల్కి అంత డిఫరెన్స్ అంటూ ఏం లేదు ఓటింగ్లో. ఏ క్షణంలో అయినా సరే వీళ్ళిద్దరు అయితే ప్లేసెస్ అయితే చేంజ్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ పొజిషన్లో సంజన ఉంది. సంజన ఫస్ట్ నుంచి లాస్ట్ పొజిషన్లోనే ఉంది. సంజనకి అంతగా ఓటింగ్ పడట్లేదు వీళ్ళ నలుగురితో పోలిస్తే. అండ్ సంజన అయితే ఫిఫ్త్ ప్లేస్లో అలాగే ఉన్నది. అండ్ ఈ వారం గట్టిగా పడుతుంది అబ్బా ఓటింగ్ మాత్రం. గురువారం అయితే మొత్తం తారుమారు అయిపోయింది. గురువారం ఫస్ట్ ప్లేస్లోకి తనూజ వచ్చేసింది. తనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరైతే విజయం సాధించబోతున్నారు. తనూజకి ఇతర దేశాల నుంచి గట్టిగా పడుతుంది ఓటింగ్ అండ్ కర్ణాటక నుంచి కూడా చాలా గట్టిగా పడుతుంది. లేడీ విన్నర్ చేయాలని చెప్పి చాలా కృషి చేస్తున్నారు తనూజ ఫ్యాన్స్ అయితే. అండ్ కళ్యాణ్కి అయితే లోకల్ నుంచి బాగా గట్టిగా పడుతుంది ఓటింగ్. ఇతర దేశాల నుంచి తక్కువ పడుతుంది కానీ లోకల్ నుంచి వచ్చి చాలా బాగా పడుతుంది కళ్యాణ్కి. కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరు విజయం సాధించబోతున్నారు. అండ్ ఈ రోజే లాస్ట్ డే కాబట్టి మీరు ఎవరికి ఓటు వేశారో అండ్ ఈ సీజన్లో ఎవరు విజయం సాధిస్తారని కోరుకుంటున్నారు వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.